ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరివేపాకు రైస్ చేసుకుందాము. ఎంతో ఈజీగా లంచ్ బాక్స్ లేకి కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే కరివేపాకు తినరు కదండి. ఈ విధంగా చేసినామంటే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పచ్చి కరివేపాకుని శుభ్రం చేసుకొని 1 కప్పు కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు రైస్ 2 గ్లాసులు పొడి పొడిగా వండుకొని గిన్నెలోకి వేసుకొని చల్లారి పెట్టుకుందాం. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే ముద్ద కాకుండా ఉంటుంది. రైసు పొడి పొడిగా ఉంటుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ చల్లారేలోపు మనము మిక్సీ జార్లోకి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అసలు వేయకూడదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి తీసుకోండి. తీసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, నేను వాటర్ వేయలేదు ఏమి, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉద్దిగుండ్లు 1 టేబుల్ స్పూను, అలాగే ఎండుమిరపకాయలు 4 తీసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా 4 కట్ చేసుకొని ఈ విధంగా 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా 10 జీడిపప్పు పలుకులు వేసేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించుకున్న పల్లీలు 3 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం. ఇప్పుడు ఇంగువ 1 చిటికెడు వేసేసుకుందాం. కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు ఇది వేసేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు అంతా పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. బాగా ఇప్పుడు వేగిపోయింది కదండి. ఆయిల్ కూడా ఇట్లా బయటికి రావటం స్టార్ట్ అయింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకున్న రైస్ లేక్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఇట్లా చేసుకొని 1 వీక్ కూడా అట్లే పెట్టుకోవచ్చండి. ఇది పులుసే, అది పేస్ట్ అంతా అది బాగా వేయించుకున్నాం కదా. 1 వీక్ పెట్టుకున్నా కానీ ఏం కాదు. అప్పటికప్పుడు మనము ఈ విధంగా రైస్ చేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, అంతే, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కరివేపాకు రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.